హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిట్టి సోమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే అచ్చు కబోర్డ్ అంతా బాగా మెస్అప్ అయిపోయింది అండ్ డీక్లటర్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా ఎవ్రీడే వాడు తీసి వేసుకుంటాడు కదా, అంత పీక్ అక్కడెక్కడ పడేస్తూ ఉంటాడు. అది ర్యాండమ్గా ఉండేదే. ఇప్పుడు నేను దాన్ని కొంచెం సార్ట్అవుట్ చేస్తాను. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న బట్టలు కూడా ఉన్నాయి. నాకెందుకో అవి తీసే బుద్ధి కాదు, అట్లా గుర్తుగా ఉంచుకుంటాను. వాడు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని ఇచ్చేసాను. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంతకుముందు మా ఇంటి పక్కన వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు ఉండేది, ఒక 2 years బ్యాక్ వాళ్ళకి ఇచ్చాను. తర్వాత కొంచెం ఆ ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చాను. ఇక ప్రస్తుతానికైతే అన్నీ క్లటర్ చేయాల్సినవి ఉన్నాయి. సో వాళ్ళ స్కూల్ డ్రెస్సులు అన్నీ ఎవ్రీడే వేసుకునేవి, స్విమ్ డ్రెస్సులు, పట్టనివి, చిన్నగా అయినవి. రోజు ఫుల్గా ఆటకెళ్తున్నాడు ఈ మధ్య. మొత్తం బట్టలన్నీ పాడు చేసుకొని వస్తున్నాడు. సో ఎనీవే ఇంకా అవన్నీ డిక్లటర్ చేద్దామని ఇంక ఈరోజు ఫిక్స్ అయిపోయాను. ఆ కబోర్డ్ తీస్తేనే చాలా చిరాగ్గా ఉంది. ఫస్ట్ అయితే బట్టలన్నీ తీసాను. స్కూల్ డ్రెస్సులు అయితే పక్క పెట్టేశాను. ఒక బాస్కెట్ ఉంటుంది, ఒక 2-3 జతలు ఉంటాయి. స్పోర్ట్స్ డ్రెస్, వైట్ డ్రెస్, నార్మల్ రెగ్యులర్ వేరు, సాక్స్లు అవన్నీ పెట్టేశాను. వాటిని ఏం కదపలేదనమాట. అవి ఎవ్రీడే యూజ్ చేసుకునే కాబట్టి అవి బాగానే ఉంటాయి బాస్కెట్లో నుంచి, నేను తీస్తాను కాబట్టి. ఇంక ఇవన్నీ ఏంటంటే ఎలాస్టిక్ అంతా లూజ్ అయిపోయి బాగా సాగిపోయాయి అనమాట. ఇంక ఇవి ఎవరికి కూడా ఇవ్వడానికి కూడా లేదు. ఇలాంటివి ఏం చేస్తా అంటే ఆ చినిగిపోయిన దగ్గర కానీ ఎక్కడన్నా అది పాడైపోయిన పార్ట్ అంతా కట్ చేసి మిగతాదంతా కిచెన్ టవల్కి యూజ్ చేసుకుంటాను నేను. బాగా యూజ్ అవుతాయి కూడా. క్లాత్ అది ఇంత బనియన్ క్లాత్, టీషర్ట్ బాగా మెత్తగా ఉంటుంది కదా, సో బాగా యూజ్ అవుతాయి అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాస్కెట్ తీసాను. ఇందులో అయితే ఘోరంగా అసలు బట్టలు లేవన్నట్టు రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క రోజు అయితే కబోర్డ్ తీసి చూసి నాకు ఏం లేవు అంటున్నాడు. ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తే మిగిలిన ఏంటి, రోజు వేసుకునేటి ఏంటి అనేసి చూస్తున్నాను. కొంచెం మంచివి ఎక్కడికైనా బయటికి వెళ్తే వేసుకునే టీషర్ట్స్ అవి ఒక సైడ్, ఎవ్రీడే వేసుకునే టీషర్ట్, షార్ట్స్, ప్యాంట్స్ అన్నీ ఒక సైడ్ అట్లా సాగ్రిగేట్ చేస్తున్నాను. ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాను, ఒక 15-20 డేస్కి ఒకసారి. కానీ ఇంకా రోజులు ఆగేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మెస్అప్ అయిపోతుంది, దాంట్లో పెద్ద ఏం లేదు. ఈ ప్యాంట్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను చెప్పాను కదా. ఒక 2 ప్యాంట్స్ ఏమో అస్సలు బాగాలేవు, అంటే క్లాత్ తొందరగా పాడైపోయింది. ఇంకొక 3 బాగున్నాయి. అంటే క్లాత్ని బట్టి కూడా ఉంటాయి కదా, అన్నీ ఒకలాగా రాలేదు. దానికి సంబంధించిన నేను వీడియో ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. కొన్ని మాత్రమే బాగున్నాయి. మెయిన్ వీళ్ళకి ప్యాంట్స్ బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే మోకాళ్ళు కొట్టుకుపోతాయి కదా, బాగా కాళ్ళకు దెబ్బలు తగలకుండా ప్యాంట్స్ వేసుకోమంటాను నేను. అవి ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు హార్డ్లీ ఒక 3-4 ఉన్నాయి, మళ్ళీ తీసుకోవాలి. అచ్చుకి మొత్తం పోయినాయి. వీడు చిన్నప్పటి నుంచి ఉన్న డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర, 3 years కూడా. ఇప్పుడు అవన్నీ చూస్తే బయటకు వచ్చాయి. బయటికి వెళ్తాం కదా, జీన్స్, షర్ట్స్ వేసుకునేది చాలా తక్కువ. వీడు ఎక్కువగా టీషర్ట్స్, ఒకటి ప్యాంట్, కార్గో ప్యాంట్ లాగా ఉంటుంది, అవి ప్రిఫర్ చేస్తాడు. అలాంటివన్నీ చాలా ఉన్నాయి. జీన్స్లు అవన్నీ కొత్తవి. వాళ్ళ బాధ అనిపిస్తుంది. కొన్నప్పుడేమో కొంటాము, ఇంక ఈ మధ్య ఒక 2 years నుంచి అయితే అసలు జీన్స్, షర్ట్స్ అన్నీ కొనడమే మానేసాం, ఎందుకు డబ్బులు దండగాని. ఇవన్నీ అవే కొత్తవి, ఒక 2-3 కలర్ అంటున్నాయి అనుకుంటా, అంతే. మిగతా అన్ని జీన్స్లు అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఊరికి వెళ్ళినప్పుడు పండగకి అమ్మ వాళ్ళు కొంటారు, దసరా టైంలో అట్లా కొన్ని ర్యాండమ్గా కొన్ని ఉంటాయి కదా. ఇదైతే ఎప్పుడో 2 yearsతో ఎప్పుడుదో చిన్నప్పటిది, అది కూడా దాచుకున్నాను నేను. ఇంక ఇవన్నీ ఎవరికన్నా ఇచ్చేయాలి. ఇంకెన్ని రోజులు ఉంచుకుంటాను, ఏదో గుర్తుకి 1-2 ఉంచుకుంటాను, మిగతా అన్నీ ఎవరికన్నా ఇచ్చేస్తాను. ఇక్కడ ఎవరికన్నా ఇస్తాను, లేకపోతే బ్యాగ్లో పెట్టి ఊరికి వెళ్ళినప్పుడన్నా పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను 1-2 గంటలు సర్దుతాను కదా, అది హార్డ్లీ ఒక 1-2 days ఆ ప్లేస్లో ఉంటుంది. మిగతా యాజ్ యూజువల్ ఎక్కడ పడితే అక్కడే పడిపోతాయి. అమ్మాయిలు అయితే కొంచెమైనా నీట్గా పెట్టుకుంటారేమో, అబ్బాయిలు అన్నప్పుడు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా లేదు. చెప్తాము, చెప్పే కాడికి మంచిగా తీసుకోవాలి, ఇవి అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని, కానీ హడావిడిగా పరిగెత్తుతుంటాడు నైటు. అది ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు. ఇంట్లో అంతా షార్ట్సే వేసుకుంటాడు చిన్నవి, బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేనే వేసుకో ప్యాంట్లు అంటే అప్పుడు మార్చుకొని మళ్ళీ వెళ్తాడనమాట. ఎవ్రీడే సేమ్. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఇవి అసలు ఏమి వేసుకోడు. ప్యాంట్లు, టీషర్ట్లు కూడా స్లీవ్లెస్సే. సో అవన్నీ సపరేట్ ఇప్పటికే ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా, అవన్నీ సపరేట్ చేసి పెడితే వాడికి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జీన్సులు ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు ఇన్ని ఉన్నాయా వీడికి, ఇన్ని రోజులు ఏం లేవన్నాడు. అఫ్కోర్స్ ఇవి ఒక్కడు కూడా పట్టవనుకోండి,
ఇంకేం చేస్తాం, అన్నీ సపరేట్ చేసుకొని ఎవరికైనా ఇచ్చేయడమే. ఇన్ని మడతలు మడతలు అయ్యాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ నా పక్కన ఉన్న మడతలు అన్నీ అవే. ఇంకా అమ్మాయిలకైతే ఎక్కువ ఉంటాయిలేండి, అబ్బాయిలకి ఏముంది, ఎక్కడ పోయినా ఒక ప్యాంటు ఒక షర్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఇక కొంచెం బయటికి వెళ్తే ఫ్యాన్సీ ఉంటాయి తప్ప. వీనికి ఎక్కువగా మేము బయట ఫ్యాన్సీవి ఇలాంటివి ఈ మధ్య అసలు ఒక 2-3 ఇయర్స్ నుంచి మొత్తమే బంద్ చేసాం కొనడము. అన్నీ కుర్తా పైజామా ఇవే ఉంటాయి, వానికి ఆల్రెడీ కుట్టిస్తాము, అవే ఉంటాయి. స్కూల్లో ట్రెడిషనల్ డే అయినా అదే, బయట అకేషన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవే, అట్లా రకరకాలు. ఈ క్యాప్స్ కూడా ఫుల్ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర, ఒక 7-8 ఉన్నాయి అనుకుంటా. చిన్నప్పటి నుంచి వీనికి చిన్నగా ఉన్నప్పుడు బాగా వీడు అంటే అక్టోబర్ మంత్లో పుట్టాడు కదా, ఊర్లో ఉన్నాము, ఫుల్ అంటే ఫుల్ చలి. సో ఎవ్రీడే డిఫరెంట్ క్యాప్స్ పెట్టేదాన్ని నేను. ర్యాబిట్ది ఉండే, మంకీది ఉండే, అన్ని మిక్కీ మౌస్ అన్ని డిఫరెంట్ అవన్నీ అలాగే ఉంచుకున్నాను నేను, ఎక్కడ పడేయలేదు, దాచిపెట్టాను. ఎప్పటికైనా వాడికి కూడా గుర్తుంటాయి కదా అని. మన చిన్నప్పుడు చెప్పులు ఉంటాయి అన్నీ, ఇంకా ఒక్కొక్కటన్నా ఒక షాంపిల్కి 1-2 ఉంచి పక్కన పెట్టుకున్నాను. క్యాప్స్ అయితే చాలా ఎక్కువగా వాడేదాన్ని, క్యాప్ చూసే గుర్తుపట్టే వాళ్ళు వచ్చుగాన్ని ఎక్కడ చూసినా సరే. ఇప్పుడు ఇంక ఇందులో కూడా మళ్ళీ వాష్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇదైతే 3 ఇయర్స్ది, ఇక్కడ స్టిక్కర్ అదే చూపిస్తాను. ఇంకా కొంచెం మరకలు అంటించుకుంటాడు కదా షర్ట్స్ పైన, అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఐరన్ చేసి మళ్ళీ పెడితే ఫంక్షన్లకు యూజ్ అవుతాయి. ఇవన్నీ మడత పెడితే ఇన్ని అయిపోయాయి, అంటే యూజ్ చేయనివే ఎక్కువ ఉన్నాయిలేండి. ఇవన్నీ కుర్తా పైజామా అవన్నీ మంచిగా నీట్గా ఉన్నాయి, వాష్ చేసి పెట్టిన. వాటిని ఐరన్ చేపిస్తే అకేషన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. బెల్టులు కూడా, డ్రెస్సులు అన్నిటికీ బెల్ట్లు వస్తాయి కదా, అవేం పెద్ద యూజ్ అవ్వవు, జస్ట్ స్టైల్ పోజ్ కోసం వేస్తారు కదా. ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంకా సర్దేసి అన్నీ ఎక్కడెక్కడ వన్ ప్లేస్లో పెట్టేశాను. ఈ కబోర్డ్ మొత్తం అచ్చుగానికే, బట్ కింద కొంచెం పార్ట్ అనేది నేను కొంచెం చెద్దర్లో పెట్టడానికి యూజ్ చేస్తాను ప్రజెంట్ అయితే. తీసే అంటాడు రోజు, కానీ ఇంకా అక్కడ కొంచెం పెద్ద కబోర్డ్ అనమాట ప్లేసు. సో ఈ చిన్న వాటిలలో సాక్స్లు, ఇంకా చిన్న వాటిలలో మాస్కులు, ఇప్పుడు ఏం పెద్ద యూజ్ చేయట్లే మాస్కులు, కానీ వాని కోసం సపరేట్గా ఉండే. ఇంకా అవన్నీ వానికి సర్ది పెడుతున్నాను, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటాడు కదా అని. మొత్తానికైతే ఓవరాల్గా నీట్ అయిపోయింది, ఒకసారి లుక్ వేయండి. డైపర్స్ కూడా ఉన్నాయి వానివి, ఒక 2 దాచిపెట్టా అనమాట, నవ్వుకోకండి. ఇంక చిన్న స్టఫ్ అంతా అవి. ఇంకా థర్మల్స్ అవన్నీ ఉంటే వెనక్కి పెట్టేశాను, వింటర్లో వేసుకునేవి. సో ఇది ఓవరాల్గా మొత్తం సర్దేసిన తర్వాత ఎంత హాయిగా ఉందో. ఇవి రోజు వేసుకునే బట్టలు కింద హ్యాండీగా ఉంటాయని కింద పెట్టేశాను. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసినాయి, ఇవన్నీ బ్యాగ్లో పెడతాను, ఎవరికన్నా యూజ్ అవుతాయి. కానీ చూస్తే మాత్రం భలే బాధ అనిపిస్తుంది, అన్ని జీన్స్లు కొత్త డ్రెస్సులే ఉన్నాయి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయి కదా, మిగతా అవేమో కుర్తా పైజామాల ఐరన్కి ఇస్తే అయిపోతుంది. ఇది ఈరోజు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.